కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాటుకు దిగుతోంది. గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. కరువు తాగునీటి కష్టాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పాలని నిర్ణయించారు. కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ప్రతిపక్షం, చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధం. మే 2న మాచర్ల ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మండల నియోజకవర్గాల్లో ధర్నాలు. మంచినీటి కష్టాలపై కనువిప్పు కలిగేలా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు. ఆంధ్ర రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మే 2న మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించింది. కరువు సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులతో మూసుకుపోయిన ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు మే 2న పెద్ద ఎత్తున పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మంచినీటి కష్టాలపై కనువిప్పు కలిగేలా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు తెలుపుతామన్నారు. ఈరోజు గ్రామాల్లో తీవ్ర కరువు సమస్యలు ఉన్నాయి. పశుగ్రాసం లేకుండా, త్రాగునీటి సమస్యలు లేకోకుండా, మరి అదేవిధంగా కరెంటు కోతల మూలంగా రకరకాల సమస్యలతో మరి ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ తారీఖున ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మండల కార్యాలయాల్లో, అదేవిధంగా నియోజకవర్గ కార్యాలయాల్లో, ఆర్డీఓ ఆఫీసులు ఎదురకుండా ధర్నాలు, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి ప్రోగ్రాం తీసుకున్నాం. మరి అదే రోజున మాచర్లలో మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2వ తారీఖున ఉదయం 10 నుంచి 11 వరకు అక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. పార్టీ కార్యకర్తలతో పాటు ఆయా జిల్లాలోని నాయకులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పాలని నిర్ణయించింది. కరువు కాటకాలు, వేసవి తీవ్రతపై చంద్రబాబు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించకపోవడం ఏమిటని వైఎస్ఆర్సీపీ ఈ సందర్భంగా ప్రశ్నించింది. వేసవి తీవ్రత అధికంగా ఉంటుందన్న ముందస్తు హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమంటున్నారు ఆ పార్టీ నేతలు. నీటి కటకట ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలన్న ఆలోచన కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ప్రతిపక్ష పార్టీ నేతలంటున్నారు. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.